Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannai University, Rajamahendravaram. Now we discuss about 3rd BSc 5th semester, paper 5th A, subject database management system. In this, our next topic is relational integrity and relational algebra. Okay, relational integrity and relational algebra. First, relational integrity. Data integrity constraints refer to the accuracy and correctness of data in the database. Data integrity provides a mechanism to maintain data consistency for operations like insert, update, and delete. The different types of data integrity contains are entity integrity, null integrity, domain integrity, and referential integrity. Okay, data integrity అనే ఇక్కడ రిలేషనల్ ఇంటిగ్రిటీ అని ఒకటి. డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ రెఫర్ టు ద యాక్యురసీ అండ్ కరెక్ట్నెస్ ఆఫ్ డేటా ఇన్ ద డేటాబేస్. అంటే ఖచ్చితమైన అండ్ కరెక్ట్గా, అంటే తప్పులు లేని డేటాని రెఫర్ చేస్తుంది డేటా ఇంటిగ్రిటీ అనేది. డేటా ఇంటిగ్రిటీ ప్రొవైడ్స్ ఏ మెకానిజం to maintain data consistency for operations like insert, update, and delete. Okay, insert చేసినప్పుడు, అప్డేట్ చేసినప్పుడు, డిలీట్ చేసినప్పుడు, అంటే మనం డిఎంఎల్ ఆపరేషన్స్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మనం డేటాని కన్సిస్టెంట్గా, అంటే కరెక్ట్గా మనం ఆపరేట్ చేసేలాగా చేసే మెకానిజమే డేటా ఇంటిగ్రిటీ. ఓకే, the different types of data integrity constraints are entity integrity, null integrity, domain integrity, and referential integrity. First, entity integrity. Entity integrity implies that a primary key cannot accept null value. The primary key of the relation uniquely identifies a row in a relation. Entity integrity means that in order to represent an entity in the database, it is necessary to have a complete identification of the entity's key attributes. Okay, entity integrity అనేది ఏంటంటే it is implies that a primary key cannot accept null value. అంటే కీ కన్స్ట్రైంట్స్ చెప్పాను ఆల్రెడీ. we discuss about key constraints. ఆ కీ కన్స్ట్రైంట్స్లో ఫస్ట్ కీ ప్రైమరీ కీలో మనం ప్రైమరీ కీ అనేది ఏంటి? ఇట్ ఈజ్ అన్ అట్రిబ్యూట్, ఇట్ కెన్ ఐడెంటిఫై ద టేబుల్. దట్ మీన్స్ ఎంటిటీ. ఒక ఎంటిటీని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే అట్రిబ్యూట్నే మనం ప్రైమరీ కీ అంటాం. ఓకే, ద ప్రైమరీ కీ ఆఫ్ ద రిలేషన్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఎ రో ఇన్ ఏ రిలేషన్. ఓకే, ప్రైమరీ కీ ఏం చేస్తుంది? ఆఫ్ ద రిలేషన్ మీన్స్ ఇక టేబుల్. The primary key of the relation uniquely identifies a row in a relation. అంటే టేబుల్లో ఒక రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే కీయే ప్రైమరీ కీ. ఎంటిటీ ఇంటిగ్రిటీ మీన్స్ దట్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ యాన్ ఎంటిటీ ఇన్ ద డేటాబేస్. ఓకే, ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటే ఎంటిటీ అనేది కన్సిస్టెంట్గాను, కరెక్ట్గాను, అండ్ యాక్యురసీగాను ఉండే విధంగా ఎంటిటీని రిప్రజెంట్ చేయడాన్ని ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటాము. ఓకే, ఇట్ ఈజ్ నెసెసరీ టు హ్యావ్ ఏ కంప్లీట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఎంటిటీస్ కీ అట్రిబ్యూట్స్. ఓకే, దీనికి మెయిన్ నెసెసరీ, ఇది కంప్లీట్గా ఎంటిటీని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి? కీ అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాము. ఆ కీ అట్రిబ్యూట్స్ కీకి సంబంధించిన మెయిన్ కీస్ ఏమున్నాయి? సూపర్ కీ, క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, ఇలా 4 కీస్ ఉన్నాయి కదా మనకి. అందులో ప్రైమరీ కీ మీన్స్ ఏంటి? ద ప్రైమరీ కీ ఈజ్ ఏ డిజైన్డ్ క్యాండిడేట్ కీ
it is to be noted that the primary key should not be a null. Primary key అనేది null కాకుండా ఉంటుంది. నెక్స్ట్ null integrity. Null implies that the data value is not known temporarily. Consider the relation person. The attribute of the relation person are name, age and salary. The age of the person cannot be null. ఓకే, దీంట్లో అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏజ్ అనేది నల్ అని పెడితే కనుక మనం అది నల్ తీసుకోదు. అంటే దట్ మీన్స్ నల్ ఎంప్లాయిస్ దట్ ద డేటా వాల్యూ ఇస్ నాట్ నోన్ టెంపరరీ. ఓకే, ఒక సపోజు మనకి ఒక డేటా వాల్యూ టెంపరీగా మనకు తెలియకపోతే కనుక అక్కడ నల్ వాల్యూ అంటే ఏ వాల్యూను మనం ఎంటర్ చేయకుండా ఉండడాన్ని నల్ వాల్యూ అంటాము. ఓకే, కన్సిడర్ ద రిలేషన్ పర్సన్. ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ ద రిలేషన్ పర్సన్ అంటే పర్సన్ టేబుల్లో నేము, ఏజ్, శాలరీ ఉంటే కనుక సపోజ్ నేము, ఏజ్ కంపల్సరీ ఎంటర్ చేస్తాం. శాలరీ అది తెలియకపోతే కనుక నల్ వాల్యూ ఉంచి తర్వాత ఎప్పుడైనా టెంపరీగా నల్ వాల్యూ ఉంచి తర్వాత ఎప్పుడైనా ఎంటర్ చేసుకోవచ్చు. సో అంటే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డొమైన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. డొమైన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద రిలేషనల్ మోడల్ టు డిఫైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కాలమ్స్ ఆఫ్ ఎ టేబుల్. Domain refers to the set of all possible values that attribute can take. The domain specifies its own name, data type, size. Okay, domains are used in the relational model to define the characteristics of the columns of a table. Okay, అంటే ఇది ఇప్పుడు ఎంటిటీ ఇంటిగ్రిటీ అనేది ఎంటిటీని కరెక్ట్గాను, యాక్యురసీగాను అండ్ కన్సిస్టెంట్గాను ఉండే విధంగా చేసే ఇంటిగ్రిటీస్నే మనం ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటాము. దానికి ప్రైమరీ కీని యూజ్ చేస్తాము. ఎంటిటీ కరెక్ట్గా మనం చూపించాలంటే. అలాగే డొమైన్ ఇంటిగ్రిటీ. డొమైన్ అంటే కాలమ్స్, ఒక టేబుల్లో ఉన్న కాలమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, ఈ రిలేషనల్ డొమైన్స్ అనేవి డొమైన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద రిలేషనల్ మోడల్. రిలేషనల్ మోడల్లో డొమైన్స్ అనేవి ఏం చేస్తాయంటే టు డిఫైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కాలమ్స్ ఆఫ్ ఏ టేబుల్లో ఉన్న కాలమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిఫైన్ చేస్తుంది. డొమైన్ రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ దట్ అట్రిబ్యూట్ కెన్ టేక్. ద డొమైన్ స్పెసిఫైస్ ఇట్స్ ఓన్ నేమ్, డేటా టైప్, సైజ్. ఓకే, డొమైన్ అనేది రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్. ఓకే, ఒక యాట్రిబ్యూట్లో డొమైన్ మీన్స్ లైక్ యాజ్ యాట్రిబ్యూట్. ఓకే, ఈ డొమైన్ అనేది ఏంటంటే ఈ కాలం యొక్క వాల్యూస్, ఆల్ పాసిబుల్ వాల్యూస్ని రిఫర్ చేస్తుంది. ప్లస్ ద డొమైన్ స్పెసిఫైడ్స్ ఇట్స్ ఓన్ నేమ్, డేటా టైప్, సైజ్. అంటే దానికంటూ ఒక డిస్క్రిప్షన్ అంటూ ఉంటుంది డొమైన్కి. అంటే ఒక కాలం నేమ్ని మనం స్పెసిఫై చేయాలంటే దాని యొక్క డేటా టైప్ని, సైజ్ని అండ్ దాని యొక్క నేమ్ని స్పెసిఫై చేస్తాం. సో the domain specifies its own name, data type and size. నెక్స్ట్ ఇది కాలముకు సంబంధించి. ఇప్పుడు ఎంటిటీ అనేది టోటల్ టేబుల్కి సంబంధించి కన్సిస్టెన్సీ అండ్ కరెక్ట్నెస్ అండ్ యాక్యురసీ. నెక్స్ట్ డొమైన్ ఇంటిగ్రిటీ అనేది కాలంకి అంటే యాట్రిబ్యూట్కి సంబంధించిన ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్. యాట్రిబ్యూట్ యొక్క కరెక్ట్నెస్, కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ ఇది కాలం సంబంధించి. ఓకే, నెక్స్ట్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ మీన్స్ ఇన్ ద రిలేషనల్ డేటా మోడల్ అసోసియేషన్ బిట్వీన్ టేబుల్స్ ఆర్ డిఫైన్డ్ త్రూ ద యూజ్ ఆఫ్ ఫారెన్ కీ. ద రిలేషనల్ ఇంటిగ్రిటీ రూల్ స్టేట్స్ దట్ a database must not contain any unmatched foreign key values. It is to be noted that a referential integrity rule does not imply a foreign key cannot be null. Okay, in the relational data model lo associations between tables యొక్క associations అంటే that means tables యొక్క relationship ni
ఆర్ డిఫైన్డ్. ఎలా డిఫైన్ చేస్తాము? త్రూ ద యూజ్ ఆఫ్ ఫారెన్ కీ ద్వారా మనం డిఫైన్ చేస్తాము. అంటే ఫారెన్ కీ అంటే ఏంటి? ఇట్ ఈస్ లింక్ బిట్వీన్ ద టూ టేబుల్స్. దట్ మీన్స్ ఇట్ కెన్ రిలేటెడ్ టు two tables. That means in the relational data model, association between tables are defined through the use of foreign key. The relational integrity rule states that a database must not contain any unmatched foreign key values. Okay, రిలేషనల్ ఇంటిగ్రిటీ రూల్స్ ఏం చెప్తుందంటే దట్ ఏ డేటాబేస్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ అన్మ్యాచ్డ్ ఫారెన్ కీ వాల్యూస్. అంటే ఫారెన్ కీ వాల్యూస్కి సంబంధించిన అన్మ్యాచ్డ్ ఫారెన్ కీకి సంబంధం లేని వాల్యూస్ని మ్యాచ్ చేయదు. అంటే నాట్ కంటైన్ ఎనీ అన్మ్యాచ్డ్ ఫారెన్ కీ వాల్యూస్. ఏ డేటాబేస్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ అన్మ్యాచ్డ్ ఫారెన్ key values. Next, it is to be noted that referential integrity rule does not imply a foreign key cannot be null. Okay, foreign key అనేది cannot be null. అంటే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఏం చెప్తుందంటే ఇట్ డస్ నాట్ ఎంప్లై. అంటే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఫారెన్ కీ అనేది నల్ వాల్యూ ఉండకూడదు అని చెప్తుంది. నెక్స్ట్, ఇది మన ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ మీద రిలేషనల్ ఇంటిగ్రిటీ అండ్ ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ అన్న మనం ఇవే రాస్తాము. ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ అన్న రిలేషనల్ ఇంటిగ్రిటీ అన్న ఒకవేళ క్వశ్చన్ మనకి ఎక్స్ప్లెయిన్ ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ అన్న లేదా ఎక్స్ప్లెయిన్ రిలేషనల్ ఇంటిగ్రిటీ అన్న ఇదే మొత్తం వస్తుంది. రిలేషనల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? డేటా ఇంటిగ్రిటీ రిలేషనల్ ఇంటిగ్రిటీ అన్న డేటా ఇంటిగ్రిటీ అన్న ఒకటి. రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ refers to the accuracy and correctness of data in the database. Data integrity provides a mechanism to maintain data consistency for operations like insert, update and delete. The different types of data integrity constraints are entity integrity, null integrity, domain integrity and referential integrity. First, entity integrity. Entity integrity implies that a primary key cannot accept null value. Entity integrity అనేది primary key అనేది null value కాకూడదు. ఓకే, నెక్స్ట్, the primary key of the relation uniquely identifies a row in a relation. That means ఇక్కడ రిలేషన్ అంటే టేబుల్. ఓకే, ఒక టేబుల్లో ఒక రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే కీ ప్రైమరీ కీ ఆఫ్ ద రిలేషన్లో ఉన్న ప్రైమరీ కీ యూనిక్లీ ఐడెంటిఫై ఎ రో ఇన్ ఎ రిలేషన్. ఓకే, యూనిక్లీ ఐడెంటిఫైస్ ఎ రో ఇన్ ఎ రిలేషన్. నెక్స్ట్, ఎంటిటీ ఇంటిగ్రిటీ మీన్స్ దట్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ ఎన్ ఎంటిటీ ఇన్ ద database. Okay, entity integrity means that in order to represent an entity in the database, ఎంటిటీని రిప్రజెంట్ చేయడానికి డేటాబేస్లో ఎంటిటీని కరెక్ట్గాను కన్సిస్టెంట్గాను అండ్ యాక్యురసీగాను మనం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్నే మనం ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటాము. ఓకే, entity integrity means that in order to represent an entity in the database, it is necessary to have a complete identification of the entity's key attributes. Okay, next, null integrity. Null implies that the data value is not known temporarily. అంటే టెంపరీగా మనకి ఒక వాల్యూ కనుక తెలియకపోతే ఒక రోలో ఒక రికార్డ్లో ఒక వాల్యూ ఒక కాలం వాల్యూ కనుక తెలియకపోతే మనం దాన్ని స్పేస్ వదిలేసి అంటే ఏమీ ఎంటర్ చేయకుండా వదిలేయడాన్నే మనం ఆ వాల్యూని వదిలేస్తే అక్కడ ఆ వాల్యూని అంటే మనం ఏమీ రాయకుండా వదిలేసిన వాల్యూని నల్ వాల్యూ అంటాము. ఆ నల్ వాల్యూ కింద డేటాబేస్ ఏంటంటే నల్ వాల్యూ కింద తీసుకుంటుంది. అర్థమైందా? నల్ వాల్యూ ఈజ్ ఆల్సో ఏ వన్ వాల్యూ.
Consider the relation person. The attributes of the relation person are name, age and salary. The age of the person cannot be null. Null value ఉండకూడదు. Okay. Next, domain integrity. Domain integrity constraints. Domains are used in the relational model to define the characteristics of the columns of a table. ఓకే, కాలం యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, ఒక టేబుల్లో కాలం యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిఫైన్ చేసేదే డొమైన్స్. డొమైన్ రెఫర్స్ టు ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ దట్ యాట్రిబ్యూట్ కెన్ టేక్. ఆ యాట్రిబ్యూట్ ఎన్ని పాసిబుల్ వాల్యూస్ తీసుకుంటుందో ఆ పాసిబుల్ వాల్యూస్ అన్నింటిని రెఫర్ చేస్తుంది డొమైన్. ఓకే, ద డొమైన్ స్పెసిఫైస్ ఇట్స్ ఓన్ నేమ్, డేటా టైప్ అండ్ సైజ్. నెక్స్ట్, రిలేషనల్ ఇంటిగ్రిటీ. In the relational integrity relational data model, associations between tables are defined through the use of foreign key. The relational integrity rule states that a database must not contain any unmatched foreign key values. It is to be noted that referential integrity rule does not imply a foreign key cannot be null. Okay. It is to be noted that referential integrity rule does not imply a foreign key cannot be null. Foreign key null ఉండకూడదు అని ఏమీ రూల్ లేదు రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీలో. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎంటిటీ ఇంటిగ్రిటీ అనేది ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ అనేది ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ అనేది హోల్ ఎంటిటీ డిస్క్రిప్షన్ని తెలుపుతుంది. దట్ మీన్స్ ఏంటంటే ఎంటిటీ కరెక్ట్గాను, యాక్యురసీగాను, కన్సిస్టెంట్గాను ఉండే విధంగా చూడడానికి యూజ్ చేసే ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింటే ఎంటిటీ ఇంటిగ్రిటీ. నెక్స్ట్, నల్ ఇంటిగ్రిటీ అనేది అది నల్ వాల్యూ అనేది ఒక వాల్యూ కింద తీసుకోవడాన్ని మనం దాన్ని కూడా ఒక ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ కింద తీసుకుంటాము. నెక్స్ట్, డొమైన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. ఈ డొమైన్ మెయిన్ ఏంటంటే ఎంటిటీ ఇంటిగ్రిటీ, డొమైన్ ఇంటిగ్రిటీ, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. డొమైన్ ఇంటిగ్రిటీ అనేది ఒక టేబుల్లో యొక్క కాలం యొక్క డిస్క్రిప్షన్ తెలుపుతుంది. దట్ మీన్స్ ఏంటంటే కాలం యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, కాలంలో ఉన్న వాల్యూ అనేది కన్సిస్టెంట్గాను అండ్ యాక్యురసీగాను కరెక్ట్గాను ఉండే విధంగా. దట్ మీన్స్ ఏంటంటే దాని యొక్క డిస్క్రిప్షన్, దాని యొక్క డేటా, ఒక నేమ్ ఉండాలని కాలంకి, ఆ కాలం యొక్క నేము అండ్ వాటి యొక్క డేటా టైపు అండ్ సైజు ఇది మనం డిఫైన్ చేస్తాము. అలాగే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. ఈ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఏంటంటే ఫస్ట్ ఇంటిగ్రిటీ ఎంటిటీని మొత్తం టేబుల్ని మొత్తం ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. సెకండ్ది డొమైన్ ఇంటిగ్రిటీ అనేది టేబుల్లోనే యాట్రిబ్యూట్స్కి సంబంధించిన కన్స్ట్రెయింట్. ఈ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఇట్ ఈజ్ అసోసియేషన్ బిట్వీన్, దట్ మీన్స్ ఇట్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ టేబుల్స్ యొక్క లింక్ చేయడానికి మనం యూజ్ చేసే ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. ఈ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఒక టేబుల్ ఎనదర్ టేబుల్ని తోటి రిలేటెడ్ అయ్యి ఉంటుంది. దీని రిలేషన్షిప్ని చూపించడం కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఫారెన్ కీ యూజ్ చేస్తాము. అసోసియేషన్ బిట్వీన్ టేబుల్స్ ఆర్ డిఫైన్డ్ త్రూ ద యూజ్ ఆఫ్ ఫారెన్ కీ. The relational integrity rule states that a database must not contain any unmatched foreign key values. Okay, database అనేది must not contain any states that a database must not contain any unmatched foreign key values. Unmatched foreign key values ని తెలియజేయదు database అనేది. It is to be noted that referential integrity rule does not imply a foreign key cannot be null. Okay, this is the integrity constraints. Next, relational algebra. The relational algebra is a theoretical language with operations that work on one or more relations to define another relation without changing the original relation. Both operands and results are relations. Okay, hence the output from one operation can become the input to another operation. Okay, this allows expressions to be nested in the relational algebra.
relational algebra, the relational algebra is a theoretical language with operations that work on one or more relations to define another relation without changing the original relation. Okay, ఈ రిలేషనల్ ఆల్జీబ్రా అనేది ఇట్ ఈస్ అ థియరిటికల్ లాంగ్వేజ్. దట్ మీన్స్ థియరిటికల్గా మనం అసలు ఇప్పుడు డేటా అనేది ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు అది థియరిటికల్గా ఎలా జరుగుతుంది అనేది, అంటే దట్ వర్క్ ఆన్ వన్ ఆర్ మోర్ రిలేషన్స్. వన్ ఆర్ మోర్ రిలేషన్స్ మీన్స్ వన్ ఆర్ మోర్ టేబుల్స్ మీద టు డిఫైన్ ఎనదర్ రిలేషన్. దట్ మీన్స్ అంటే వన్ ఆర్ మోర్ టేబుల్స్ మీద ఎనదర్ టేబుల్ ఎలా రిలేటెడ్ అయ్యి ఉంటుంది అనేది ఆపరేషన్స్ అని చెప్తుంది. అంటే వితౌట్ చేంజింగ్ ద ఒరిజినల్ రిలేషన్, ఒరిజినల్ రిలేషన్ చేంజ్ అవ్వకుండా. అంటే ఇప్పుడు టూ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఉంది, ఆ టూ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ చెడిపోకుండా, అంటే అది చేంజ్ అవ్వకుండా ఎనదర్ టేబుల్ తోటి రిలేటెడ్ అయ్యి ఉండి, ఆ ఎనదర్ టేబుల్తో రిలేటెడ్ అయ్యి వితౌట్ చేంజింగ్ ద ఒరిజినల్ రిలేషన్తో రిలేషన్ అవ్వడాన్నే మనం ఈ యొక్క ఆపరేషన్స్ని యూజ్ చేసే థియరిటికల్ లాంగ్వేజ్నే మనం రిలేషనల్ ఆల్జీబ్రా అంటాము. ఓకే, ద రిలేషనల్ ఆల్జీబ్రా ఈజ్ ఏ థియరిటికల్ లాంగ్వేజ్ విత్ ఆపరేషన్స్తో కూడిన థియరిటికల్ లాంగ్వేజ్ దట్ వర్క్ ఆన్, అది దేని మీద వర్క్ చేస్తుందంటే వన్ ఆర్ మోర్ రిలేషన్స్ టు డిఫైన్ అనదర్ రిలేషన్ వితౌట్ చేంజింగ్ ద ఒరిజినల్ రిలేషన్. ఒరిజినల్ రిలేషను చేంజ్ అవ్వకుండా ఒక రిలేషన్ టూ రిలేషన్స్ ఉంటే కనుక ఆ టూ రిలేషన్స్ ఎనదర్ వేరే టేబుల్తో రిలేటెడ్ అయ్యి ఉంటే కనుక ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని తో కూడిన లాంగ్వేజ్నే మనం రిలేషనల్ ఆల్జీబ్రా అంటాము. ద రిలేషనల్ ఆల్జీబ్రా ఈజ్ ఏ థియరిటికల్ లాంగ్వేజ్ విత్ ఆపరేషన్స్ దట్ వర్క్ ఆన్ వన్ ఆర్ మోర్ రిలేషన్స్ టు డిఫైన్ అనదర్ రిలేషన్ వితౌట్ చేంజింగ్ ద ఒరిజినల్ రిలేషన్. The relational algebra is a theoretical language with operations that work on one or more relations to define another relation without changing the original relation. అంటే ఒరిజినల్ రిలేషన్ చేంజ్ అవ్వకుండా, అంటే ఆల్రెడీ రిలేషన్లో ఉన్న టూ టేబుల్స్ ఉన్నాయనుకోండి సపోజ్, ఆ టూ టేబుల్స్ యొక్క రిలేషన్ అనేది చేంజ్ అవ్వకుండా ఎనదర్ టేబుల్ తోటి రిలేషన్ అయితే ఇటువంటి ఆపరేషన్స్తో కూడిన లాంగ్వేజ్నే, థియరిటికల్ లాంగ్వేజ్నే మనం రిలేషనల్ ఆల్జీబ్రా అంటాము. ద రిలేషనల్ ఆల్జీబ్రా ఈజ్ ఏ థియరిటికల్ లాంగ్వేజ్ విత్ ఆపరేషన్స్ దట్ వర్క్ ఆన్ one or more relations to define another relation without changing the original relation. Next, both the operands and the result are relations. Operands relations ikkada, next operands relations result kuda relations. That means operands, that means operands దానికి వచ్చే రిజల్ట్ కూడా రిలేషన్ మీన్స్ ఇక్కడ టేబుల్స్. ఓకే, హెన్స్ ద అవుట్పుట్ ఫ్రమ్ వన్ ఆపరేషన్ కెన్ బికమ్ ద ఇన్పుట్ టు ఎనదర్ ఆపరేషన్. ఓకే, ఒక ఆపరేషన్ యొక్క అవుట్పుట్ ఎనదర్ ఆపరేషన్ యొక్క ఇన్పుట్ అవుతుంది. అంటే టూ టేబుల్స్ యొక్క రిలేషన్ ఉందనుకోండి, టూ టేబుల్స్ యొక్క రిలేషన్ యొక్క అవుట్పుట్ అంటే దాని యొక్క రిజల్ట్, అంటే ఒక టూ టేబుల్స్ యొక్క రిలేషను ఎనదర్ ఒక టేబుల్ వస్తుంది, ఆ టేబుల్ అంటే అది రిజల్ట్ అవుతుంది, అంటే అవుట్పుట్ అవుతుంది. ఆ అవుట్పుట్ ఎనదర్ టేబుల్ యొక్క ఇన్పుట్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ అలౌస్ ఎక్స్ప్రెషన్స్ టు బి నెస్టెడ్ ఇన్ ద రిలేషనల్ ఆల్జీబ్రా. ఓకే, దీన్ని దిస్ అలౌస్ ఎక్స్ప్రెషన్స్ టు బి నెస్టెడ్ ఇన్ ద రిలేషనల్ ఆల్జీబ్రా. రిలేషనల్ ఆల్జీబ్రాలో మనం చూపిస్తాము. ఓకే, రోల్ ఆఫ్ రిలేషనల్ ఆల్జీబ్రా ఇన్ డిబిఎంఎస్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క రోల్ ఏంటి అనేది చూస్తే, నాలెడ్జ్ అబౌట్ రిలేషనల్ ఆల్జీబ్రా అలౌస్ అస్ టు అండర్స్టాండ్ క్వరీ ఎగ్జిక్యూషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఇన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ద రోల్ ఆఫ్ రిలేషనల్ ఆల్జీబ్రా ఇన్ డిబిఎంఎస్: SQL query, relational algebra expression, query execution plan and executable code.
Okay, knowledge about relational algebra allows us to understand query execution and optimization in relational database management system. ఓకే, ఇప్పుడు ఆ రిలేషనల్ ఆల్జీబ్రా అనేది ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ అండర్స్టాండ్ అబౌట్ క్వరీ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుంది, అసలు డేటా అనేది ఎలా ఆప్టిమైజ్ అవుతుంది అనేది మనకి ఈ రిలేషనల్ ఆల్జీబ్రా అనేది డిఫైన్ చేస్తుంది. ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వరీని మనం ఎంటర్ చేసిన వెంటనే రిలేషనల్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్లోకి తీసుకుంటుంది. పార్సర్ అంటే ఇది ఇచ్చేది. ఓకే, క్వరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఇప్పుడు నెక్స్ట్ క్వరీ ఆప్టిమైజర్ అనేది పార్సర్ అనేది క్వరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ అవుతుంది, కోడ్ జనరేటర్. ఓకే, ఇప్పుడు మనం వన్స్ ఎస్క్యూఎల్ క్వరీ అనేది ఎలా జరుగుతుందంటే ఎస్క్యూఎల్ క్వరీని ఎంటర్ చేసిన తర్వాత ఆ ఎస్క్యూఎల్ క్వరీలో ఉన్న రిలేషన్షిప్స్ అంటే ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ ఇలా ఇచ్చేస్తున్నాం కదా, అలా నెంబర్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ని తీసుకుంటాము. రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీస్ ఉంటాయి. ఆ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ద్వారా నెంబర్ ఆఫ్ టేబుల్స్, అంటే టేబుల్ మీన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్ అసోసియేట్ అయి ఉంటాయి. ఓకే, ఈ అసోసియేట్ అయినప్పుడు మనం ఇచ్చిన ఎస్క్యూఎల్ క్వరీ అనేది, ఆ క్వరీ అనేది నెంబర్ ఆఫ్ టేబుల్స్తో కూడిన యాక్షన్. ఆ యాక్షన్ని రిలేషనల్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ ఏంటనేది పార్సర్ తీసుకుంటుంది. ఆ తర్వాత క్వరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్, అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఒక ప్లాన్. క్వరీ ఆప్టిమైజర్ అనేది ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేసి నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్కి పంపుతుంది. ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఏం చేస్తుందంటే కోడ్ జనరేటర్, దానికి ఒక సంబంధించిన కోడ్ని జనరేట్ చేసి మనకి అవుట్పుట్ని ఇస్తుంది. నెక్స్ట్ రిలేషనల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ అనేవి ఆపరేషన్స్ ఏమేంటి? ఆపరేషన్స్ ఇన్ రిలేషనల్ ఆల్జీబ్రా కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ సెట్ ఆపరేషన్స్ అండ్ డేటాబేస్ ఆపరేషన్స్. రిలేషనల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ ఆర్ two types: set operations and database operations. Set operations are unary and binary operations. Unary operations involves one operand, whereas binary operation involves two operands. The selection and projection are unary operators. Unary difference, interjection, Cartesian product and join operations are binary operations. Okay, that means unary operations anna set operations anna okate. Ikkada relational algebra diagram chudandi. Relational algebra operations దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్: సెట్ ఆపరేషన్స్, డేటాబేస్ ఆపరేషన్స్. సెట్ ఆపరేషన్స్లో యూనియన్, ఇంటర్జెక్షన్, డిఫరెన్స్, కార్టీసియన్ ప్రొడక్ట్, డివిజన్. డేటాబేస్ ఆపరేషన్ సెలెక్షన్, ప్రొజెక్షన్, జాయిన్. ఇది 3 ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, యూనరీ అండ్ బైనరీ ఆపరేషన్ మీన్స్ సెట్ ఆపరేషన్స్. యూనరీ ఆపరేషన్స్ ఇన్వాల్వ్స్ one operand, whereas binary operations involves 2 operands. Okay, the selection and projection are unary operations, and union, difference, interjection, Cartesian product and join operations are binary operations. Okay, ikkada set operations in unary set operations ni బైనరీ ఆపరేషన్స్ అంటాము, డేటాబేస్ ఆపరేషన్స్ని యూనరీ ఆపరేషన్స్ అంటాము. ఓకే, యూనరీ అండ్ బైనరీ ఆపరేషన్స్. యూనరీ ఆపరేషన్ ఇన్వాల్వ్స్ one operand, whereas binary operations involves 2 operands. The selection and projection are unary operands. Union, difference, interjection, Cartesian product and join operations are binary operations. ఓకే, యాక్చువల్గా ఏంటంటే రిలేషనల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ అనేవి 2 టైప్స్లో జరుగుతుంది: సెట్ ఆపరేషన్స్, డేటాబేస్ ఆపరేషన్స్. ఓకే, ఈ ఆపరేషన్స్ అనేవి ఓకే ఒక ఆపరెండ్ తోటి లేదా 2 ఆపరెండ్స్ తోటి ఆపరేషన్స్ అనేవి రిలేషనల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఒక ఆపరెండ్తో జరిగే ఆపరేషన్స్ యూనరీ ఆపరేషన్స్ అంటాము. 2 ఆపరెండ్స్తో జరిగే ఆపరేషన్స్ని బైనరీ ఆపరేషన్స్ అంటాం. ఇందులో ఈ సెట్ ఆపరేషన్స్లో యూనరీ ఆపరేషన్స్లోకి వచ్చేవి ఏంటంటే
దీంట్లో యూనరీ ఆపరేషన్స్లోకి వచ్చేవి ఓన్లీ సెలెక్షను ప్రొజెక్షను, ఈ రెండు కూడా డేటాబేస్ ఆపరేషన్స్లో ఉన్న సెలెక్షన్ ప్రొజెక్షను యూనరీ ఆపరేషన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ బైనరీ ఆపరేషన్స్లోకి యూనియన్, ఇంటర్జెక్షను, డిఫరెన్స్, కార్టీజియన్ ప్రొడక్ట్, నెక్స్ట్ జాయిన్, ఇవన్నీ కూడా 2 ఆపరెంట్స్ కావాలి కాబట్టి యూనియన్ కానీ, ఇంటర్జెక్షన్ కానీ, డిఫరెన్స్ కానీ, కార్టీజియన్ ప్రొడక్ట్ కానీ, నెక్స్ట్ జాయిన్స్ కూడా 2 ఆపరెంట్స్ కావాలి కాబట్టి వీటికి బైనరీ ఆపరేషన్స్ అంటాము. ఇప్పుడు సెట్ ఆపరేషన్స్ అనేవి చూస్తే ఫస్ట్ యూనియన్ కంపాటబిలిటీ. యూనియన్లో యూనియన్ కంపాటబిలిటీ అని ఉంది. ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ ద యూనియన్, ఇంటర్జెక్షన్ అండ్ డిఫరెన్స్ ఆపరేషన్స్ ఆన్ 2 రిలేషన్స్, the two relations should be union compatible. 2 relations are union compatible if they have same number of attributes and belong to the same domain. అంటే మనం ఇదివరకు చెప్పాను కదా, యూనియన్ మన మ్యాథమెటిక్స్లో యూనియన్ ఎలా చూస్తాము, మ్యాథమెటిక్స్లో యూనియన్ కంపాటబిలిటీ అనేది సేమ్ అదే కంపాటబిలిటీలో ఉంటుంది, అదే కంపాటబిలిటీ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ ద యూనియన్, ఇంటర్జెక్షన్, డిఫరెన్స్ మనం చూడాలనుకుంటే యూనియన్ అనేది సింగిల్గా ఉండే ఆపరెంట్స్ వాల్యూస్ అన్నీ తీసుకుంటాము, ఇంటర్జెక్షన్ అనేది కామన్ వాల్యూస్ తీసుకుంటాము, డిఫరెన్స్ అనేది మైనస్ అంటే ఒక మైనస్ అనే రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. దీస్ ఆర్ ద 2 రిలేషన్స్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ద 2 రిలేషన్స్ షుడ్ బి యూనియన్ కంపాటబుల్. ఇవన్నీ కూడా యూనియన్ కంపాటబుల్ కలిగి ఉంటాయి. ఇంటర్జెక్షన్ యూనియన్ అంటే ఒక యూనియన్ కంపాటబుల్ మీన్స్ ఏంటంటే ఒక యూనియన్తో యూనియన్ లేదా యూనియన్ ఇంటర్జెక్షన్ కలిపి లేదా యూనియన్ డిఫరెన్స్తో కలిపి ఉన్న రిలేషన్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ 2 రిలేషన్స్ ఆర్ యూనియన్ కంపాటబుల్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని కలిగి ఉండి అండ్ బిలాంగ్స్ టు ద సేమ్ డొమైన్ని కలిగి ఉంటాయి. ద యూనియన్ ఆఫ్ 2 రిలేషన్స్ capital R and S defines a relation that contain all the tuples of R or S, or both R and S, duplicate tuples being eliminated. Okay, యూనియన్ అనే రిలేషన్స్ చూసుకుంటే ద యూనియన్ ఆఫ్ 2 రిలేషన్స్ తీసుకుంటే R S అనే 2 రిలేషన్స్ తీసుకున్నాము. The union of 2 relations R, capital R and capital S defines a relation that contains all the tuples. ఇప్పుడు దీన్ని యూనియన్ తీసుకోవాలనుకుంటే ఏ రిలేషన్ ఎలా తీసుకుంటాము, దట్ కంటైన్స్ ఆల్ ద టపుల్స్ మీన్స్ ఆల్ ద కాలమ్ వాల్యూస్ ఆఫ్ ఆర్, capital R, S, or both R and S, duplicate టపుల్స్ బీయింగ్ ఎలిమినేటెడ్. డూప్లికేట్ టపుల్స్ని ఎలిమినేట్ చేసి మొత్తం ఆర్లోను ఎస్లోను ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం యూనియన్ చేస్తాము. ఫస్ట్ ఆర్ అనే టేబుల్ తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ అనే టేబుల్ తీసుకున్నాము. ఆర్లో 001 ఏ 7.2, 002 బి 7.5, 003 సి 8.2 ఇలా 007 వరకు వాల్యూస్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఎస్ అనే రిలేషన్ తీసుకున్నాం, అంటే ఎస్ అనే టేబుల్ తీసుకున్నాము. ఎస్ అనే టేబుల్లో 003 సి 8.2, 005 ఈ 8.5, 008 హెచ్ 6.6 అనే వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రికార్డ్స్లో యూనియన్ చేయాలనుకుంటే మొత్తం 8 రికార్డ్స్ వస్తాయి. కామన్ రికార్డ్స్ అంటే డూప్లికేట్ రికార్డ్స్ తప్పించి మొత్తం 8 రికార్డ్స్ని, అంటే దీనిలో ఉన్న 7 రికార్డ్స్ మనం ఎంటర్ చేస్తాము యూనియన్ అంటే, ప్లస్ దీనిలో ఉన్న కామన్ రికార్డ్స్ తీసేయగా మనకు వచ్చింది 008 అనే ఒక రికార్డ్ మాత్రం ఉంటుంది. ఆ రికార్డ్ని ఎంటర్ చేస్తాము. ఇది ఆర్ యూనియన్ ఎస్ అవుతుంది. అంటే ద యూనియన్ ఆఫ్ 2 రిలేషన్ ఆర్ అండ్ ఎస్ డిఫైన్స్ ఏ రిలేషన్ that contains all the tuples of R, అన్ని Rలో ఉన్న అన్ని టపుల్స్ ఓఆర్ ఎస్, ఎస్లో ఉన్న అన్ని టపుల్స్ తీసుకుంటాము, ఆర్లో ఉన్న అన్ని టపుల్స్ తీసుకుంటాము, అంటే కాలం రికార్డ్ వాల్యూస్ని. ఆర్ బోత్ ఆర్ అండ్ ఎస్,
బోత్ ఆర్లో ఉన్న వాల్యూస్ అండ్ ఎస్లో ఉన్న వాల్యూస్ని కూడా తీసుకుంటాం. బట్ డూప్లికేట్ టపుల్స్ బీయింగ్ ఎలిమినేటెడ్. డూప్లికేట్ టపుల్స్ మీన్స్ కామన్ టపుల్స్ బీయింగ్ ఎలిమినేట్ చేస్తాము. ఇది యూనియన్. నెక్స్ట్ interjection. The interjection operations defines a relation containing of the set of all tuples that are in both. Okay, the interjection ante common tuples ni తీసుకుంటాము. ఫస్ట్ క్యాపిటల్ R అనే ఒక టేబుల్ తీసుకున్నాము. 001 A 7.2 002 B 7.5 003 C 8.2 004 D 8.0 005 E 8.5 006 F 7.2 007 G 6.5 ఇలా ఫస్ట్ టేబుల్ తీసుకున్నాము. రిలేషన్ ఫస్ట్ రిలేషన్ అంటాము. నెక్స్ట్ సెకండ్ రిలేషను 003 005 008 అనే రికార్డ్స్ తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో టూ టేబుల్స్లోను అంటే టూ రిలేషన్స్లోనూ కామన్గా ఉన్న టేబుల్ కామన్గా ఉన్న రికార్డ్స్ 003 005. ఓకే, ఈ రెండింటిని మనం రికార్డ్ కామన్ టేబుల్ని తీసుకుంటే ఇది ఆర్ యూనియన్ ఎస్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే డిఫరెన్స్ మీన్స్ మైనస్ అనమాట. ఓకే, ద సెట్ డిఫరెన్స్ ఆపరేషన్ డిఫైన్స్ ఏ రిలేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద టపుల్స్ ఆఫ్ దట్ ఆర్ ఇన్ రిలేషన్ ఆర్ బట్ నాట్ ఇన్ ఎస్. ఎస్లో ఉండకూడదు, ఆర్లో ఉండాలి. ఓకే, అవి తీసుకుంటాం. అంటే కామన్గా ఉన్న వాల్యూస్ని తీసేసి ఫస్ట్ ఆర్లో ఉన్న వాల్యూస్ కామన్గా ఉన్న వాల్యూస్ని తీసేసి ఆర్లో ఉన్న మిగిలిన రిమైనింగ్ రికార్డ్స్ని ఎంటర్ చేస్తాం. అంటే 001 నుంచి 007 వరకు ఉన్న వాల్యూస్లో కామన్గా ఉన్నాయి 003 005 కాబట్టి ఆ టూ వాల్యూస్ని మనం కామన్ వాల్యూస్ని ఎలిమినేట్ చేసి ఆ ఫస్ట్ రిలేషన్లో ఉన్న మిగిలిన వాల్యూస్ 001 002 004 006 007 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే కార్టీసియన్ ప్రొడక్ట్. ద కార్టీసియన్ ప్రొడక్ట్ ఆపరేషన్ డిఫైన్స్ ఏ రిలేషన్ that is the concentration of every tuple of relation R with every tuple of relation S. The result contains all attributes from both relations R and S. ఓకే, అంటే ఇంకా డూప్లికేషన్స్ కూడా లేకుండా మొత్తం టోటల్గా మనం కార్టీసియన్ ప్రొడక్ట్ అనేది టోటల్ రికార్డ్స్ని తీసుకుంటాము. అంటే ఇప్పుడు యూనియన్ అంటే డస్ నాట్ కంటైన్ ద డూప్లికేట్ వాల్యూస్ లేకుండా అంటే కామన్గా ఉన్న వాల్యూస్ కాకుండా మొత్తం ఏలోను బీలోను ఉన్న వాల్యూస్ని తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ ఏ అనే టేబుల్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆర్ అనే టేబుల్ తీసుకున్నాం. 001 002 003 004 ఉంది. ఓకే, అలాగే ఎస్ అనేది తీసుకున్నాం 101 102. ఓకే, దీంట్లో దీని యొక్క కార్టీసియన్ ప్రొడక్ట్ చూస్తే కనుక మనం 001 ఏ 7.2 నెక్స్ట్ అన్నిటికీ కూడా కార్టీసియన్ ప్రొడక్ట్గా తీసుకుంటాం. అన్నిటికి కూడా వాల్యూస్ తీసుకుంటాము అంటే రికార్డ్కి. ఇప్పుడు దీనికి ఏంటంటే టూ టేబుల్స్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ టైప్ అనమాట. ఇది టూ టేబుల్స్ యొక్క కార్టీసియన్ ప్రొడక్ట్ తీసుకోవాలనుకుంటే 001 ఏ 7.2కి ఎనదర్ టేబుల్ యొక్క టూ రికార్డ్స్ని యాడ్ చేస్తాం. అంటే 001 ఏ 7.2 101 MPCS. నెక్స్ట్ 001 ఏ 7.2 102 MSCS. ఇలా ఎవ్రీ ఫస్ట్ టేబుల్లో ఉన్న అంటే ఇక్కడ చూడండి, ద కార్టీసియన్ ప్రొడక్ట్ ఆపరేషన్స్ డిఫైన్స్ ఏ రిలేషన్ దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎవ్రీ టపుల్ ఆఫ్ రిలేషన్ ఆర్ విత్ ఎవ్రీ టపుల్ ఆఫ్ రిలేషన్ ఎస్. అంటే ప్రతి టపుల్ అంటే ప్రతి రికార్డు కూడా ఎవ్రీ రికార్డు కూడా
ఎనదర్ టేబుల్లో ఉన్న ఎవరి రికార్డ్ తోటి రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. ద రిజల్ట్ కంటైన్స్ ఆల్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ బోత్ రిలేషన్స్ ఆర్ అండ్ ఎస్. ఓకే, ఇలా ఉంటాయి. నెక్స్ట్ division operation. The division operation of the relation capital R by the relation S is denoted R divided by S, where R divided by S is given by the remaining column values of the relation R. For example, consider two relations student and marks. The student relation has the attributes student name, marks in particular subject. The marks relation consists of only one column mark and only one row. Okay, the division of the relation R by the relation S is denoted R divided by S is R divided by S is given by the remaining columns of the relation R. For example, consider two relations student and marks. The student relation has the attributes student name, marks and particular subject. Okay, the marks relation consists of only one column mark and only one row. That means student name, student marks. Okay, దీని యొక్క డివిజన్ అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న స్టూడెంట్ మార్క్స్ 100 మార్క్స్ 95 మార్క్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వచ్చేది అంటే 100 మార్క్స్ 95 మార్క్స్ ఉన్న దీంట్లో డివైడ్ చేస్తే ఎవరెవరు వస్తారు? బి, నెక్స్ట్ 95, నెక్స్ట్ 100 ఎవరు? ఈ, బి, ఈ, నెక్స్ట్ సి 95, నెక్స్ట్ ఎఫ్. ఈ 4 వాల్యూస్ వస్తాయి. ఇది డివిజన్ అంటే the division of the relation R by the relation S is denoted R divided by S, where R divided by S is given by the remaining column values of relation R. For example, consider two relations student and marks. Student to marks అనే 2 tables తీసుకుంటే the student relation has the attributes student name, marks. Student అనే relation, that means student అనే టేబుల్ నేమ్ అండ్ మార్క్స్ని పర్టికులర్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ని కలిగి ఉన్నాయి. ద మార్క్స్ రిలేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ కాలమ్ మార్క్ అండ్ ఓన్లీ వన్ రో. ఓకే, మార్క్స్ అనే టేబుల్ ఒకే ఒక్క కాలంని ఒకే ఒక్క రోని కలిగి ఉన్నాయి. సో వీటిని మనం తీసుకోవాలి. 100 మార్క్స్ ఉన్న వాళ్ళని 95 మార్క్స్ ఉన్న వాళ్ళని యొక్క స్టూడెంట్ నేమ్స్ కావాలనుకుంటే మనం డివిజన్ ఆపరేషన్ అనేది చేసి తీసుకుంటే బిసిఈఎఫ్ అనే స్టూడెంట్ నేమ్స్ వస్తారు. ఓకే, దీస్ ఆర్ ద set operations are 5 set operations are main types are union, interjection, difference, Cartesian product, division. Okay, union compatibility అనేది in order to perform the union, interjection, difference operations on two relations, the two relations should be union compatible. That means రిలేషన్ ఇప్పుడు యూనియన్ రిలేషన్ తీసుకుని యూనియన్ రిలేషన్కి ఇంటర్జెక్షన్ రిలేషన్ తీసుకుంటే వాటిని ఏమంటామంటే మనం ఒక రిలేషన్కి ఆల్రెడీ రిలేటెడ్ అయిన రిలేషన్కి మనం యూనియన్ అనే రిలేషన్షిప్ తీసుకుంటే దాన్ని యూనియన్ కంపాటబిలిటీ అంటాము. దీంట్లో టూ రిలేషన్స్ ఆర్ యూనియన్ కంపాటబుల్ ఇఫ్ దే హ్యావ్ సమ్ సేమ్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ బిలాంగ్స్ టు ద సేమ్ డొమైన్ కలిగి ఉంటాయి. Next, unions are the union of two relations R and S defines a relation that contains all the tuples of R or all S or both R and S duplicate tuples being eliminated. Duplicate tuples కాకుండా R లోను S లోను ఉన్న మొత్తం రికార్డ్స్ని మనం తీసుకుంటే దాన్ని R యూనియన్ S అంటాము. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ కామన్ రికార్డ్స్ని తీసుకుంటే ఇంటర్జెక్షన్ అంటాము. నెక్స్ట్ డిఫరెన్స్ని తీసుకుంటే ఫస్ట్ రికార్డ్లో ఉన్న వాల్యూస్ సెకండ్ రికార్డ్లో ఉంటే ఆ వాల్యూస్ కాకుండా ఫస్ట్ రికార్డ్లో ఉన్న వాల్యూస్ని రిమైనింగ్ వాల్యూస్ మీన్స్ రిమైనింగ్ రికార్డ్స్ని మనం ఎంటర్ చేస్తాము. కార్టీసియన్ ప్రోడక్ట్ అనేది ఎవ్రీ అట్రిబ్యూట్ హ్యాస్ రిలేటెడ్ టు అనదర్ ఎవ్రీ రికార్డ్ ఈజ్ రిలేటెడ్ టు another table
The Cartesian product operation defines a relation that is concentration of every tuple of relation R with every tuple of relation S. That means the result contains of all attributes from both relations and R and S. Okay. Division operations. Division operations are R divided by S. R divided by S is given by the remaining column values of relation R. Okay. These are the division operations. Total. These are the set operations. Set operations are union, interjection, difference, Cartesian product, division. These are the set operations. On next class we discuss about database operations.